హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్వి డైరీస్. ఈరోజు నేను గుమ్మడికాయతో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్ రెసిపీ. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. నేను ప్రీవియస్గా ఆల్రెడీ మన ఛానల్లో గుమ్మడికాయతో జ్యూస్ ఎలా చేయాలో, దానివల్ల బెనిఫిట్స్ ఏంటో మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇప్పటివరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చెక్ చేయండి. ఇది ఎలా చేసుకోవాలో కర్రీ చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్డ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. చూసారా, గుమ్మడికాయని ఇలా పీసెస్లా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అవ్వగానే వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే హాఫ్ తీసుకున్నాను గుమ్మడికాయని. లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 సెకండ్స్ కింది నుండి అంతా కలిపి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఒక 4 to 5 మినిట్స్ తర్వాత గుమ్మడికాయ ముక్కలు అనేవి బాగా ఉడికిపోయి ఉంటాయి. ఒకసారి మీకు కలిపి ఒకటి తీసి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మొత్తం పచ్చిమిర్చి వేయకుండా కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కారం వేస్తే బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ నువ్వుల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడం. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్వి డైరీస్.